హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహానంది క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మహానంది ఈ క్షేత్రం నంద్యాల పట్టణం నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల్ల కొండలకు సమీపంలో ఉంది. ఈ మహానంది క్షేత్రానికి చుట్టుపక్కల 9 నందీశ్వర క్షేత్రాలు ఉన్నాయి. వీటిని నవనందులు అని పిలుస్తారు. కార్తీక మాసంలో సోమవారం రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ మహానంది క్షేత్రం చుట్టూ ఉన్న నవనందులను దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవనందుల దర్శనానికి వెళ్ళేవారు ముందుగా నంద్యాలలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న సాక్షి మల్లికార్జున స్వామిని మరియు సాక్షి గణపతిని దర్శించుకోవాలి. అలాగే నవనందుల దర్శనం అయిపోయిన తర్వాత చివరగా కూడా ఈ మల్లికార్జున స్వామి వారిని మరియు గణపతిని దర్శించుకోవాలి. ఇప్పుడు మనం ఈ నవనందుల క్షేత్రాల గురించి తెలుసుకుందాం. ప్రథమనంది నవనందులలో మొట్టమొదటిది ఈ ప్రథమనంది. ఇది నంద్యాల పట్టణంలోని చామకాలువ ఒడ్డున ఉంటుంది. నంద్యాల బస్టాండ్ నుండి 2 కిలోమీటర్లు మరియు మహానంది నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని పద్మనంది, ప్రమదనంది, ప్రథమనంది అని 3 పేర్లతో పిలుస్తున్నారు. ఈ ఆలయం చుట్టూ పద్మాలు ఉండడం వల్ల దీన్ని పద్మనంది అని, ప్రమద గణాలు ఇక్కడి స్వామివారిని పూజించడం వల్ల ప్రమదనంది అని, నందమహారాజు మొదటగా ఈ ఆలయాన్ని కనుక్కోవడం వల్ల ప్రథమనంది అని పిలుస్తున్నారు. ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో విశేషమైన పూజలను అందుకుందని చరిత్రకారులు చెప్తున్నారు. పూర్వం బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ పరమేశ్వరుడు ఇక్కడ వెలిశారని చెప్తుంటారు. ఇక్కడ కొలువుదీరిన కేదారేశ్వర లింగ దర్శనం కేదార్నాథ్లోని కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఈ ఆలయం పక్కనే మనకు కేదారేశ్వరి మాత కూడా కొలువుదీరి ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ఇక్కడి స్వామివారిపై పడటాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజుల కాలంలో ఈ నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. నవనందులలో రెండవ నంది నాగనంది. నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండ్కి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నుండి 200 మీటర్ల దూరంలో మరియు మహానంది నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగనందీశ్వరుడు కొలువై ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిశారట. పూర్వం వ్యాసరాయల వారు ఇక్కడి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి రైట్ సైడ్ లో మనకు నాగనందీశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ప్రదేశంలోనే పూర్వం నాగేంద్రుడు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడట. నాగుల యొక్క తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు వారికి అభయమిచ్చి కాపాడినట్లు ప్రతీతి. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి పక్కనే మనం శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని 1910లో నిర్మించారని చెప్తున్నారు. నవనందులలో 3వ నంది సోమనంది. ఈ ఆలయం కూడా మనకు నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్కు సమీపంలో ఉంటుంది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నుండి ఈ ఆలయం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు మహానంది నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. సోముడు అంటే చంద్రుడు ఆ సోమశేఖరుని గురించి తపస్సు చేయగా తన తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో సోమనందీశ్వర స్వామిగా వెలిశారని స్థల పురాణం.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడి స్వామివారిని దర్శించి పూజించడం వల్ల వారి సమస్యలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ స్వామివారిని ఆరోగ్య ప్రదాతగా కూడా పిలుస్తారు. ఇక్కడి స్వామివారికి పక్కనే మరొక ఆలయంలో సోమేశ్వరి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రథమ నంది, నాగనంది, సోమనందీశ్వర స్వామి ఆలయాలు అన్నీ కూడా నంద్యాల పట్టణంలో ఉంటాయి. మిగిలిన నందీశ్వర ఆలయాలన్నీ కూడా మనకు మహానందికి వెళ్ళే మార్గంలో ఉంటాయి. సో ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవనందులలో 4వ నంది శివనంది. ఇది నంద్యాలలోని కడమల కాల్వ గ్రామంలో ఉంది. ఈ ఆలయం నంద్యాల నుండి 16 కిలోమీటర్లు మరియు మహానంది నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోని కట్టడాలన్నీ కూడా చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. పూర్వం చాళుక్య మహారాజు అయిన 2వ పులికేసి తనకు సంతానం లేకపోవడంతో ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించి పూజించడం వల్ల తనకు సంతానం కలిగిందట. అందువల్ల ఆ రాజు ఇక్కడి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి వారు చెప్తున్నారు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు నిర్మించిన 5 ఆలయాలను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలోని స్వామివారు కోనేటిలో నుండి స్వయంభూగా వెలిశారు. అందువల్ల ఇక్కడ స్వామివారిని శివనంది అని పిలుస్తున్నారు. ఈ స్వామివారిని రుద్రనందీశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. ఇక్కడ వెలిసిన స్వామివారు అన్ని నందుల్లోకెల్లా ఎత్తైన లింగ రూపుడిగా మనకు దర్శనమిస్తారు. నవనందులలో 5వ నంది విష్ణునంది. దీనిని కృష్ణనంది అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉంటుంది. ఈ విష్ణునంది ఆలయం శివనంది ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలుగంగ కాల్వకు సమీపంలో ఉంది. అదేవిధంగా ఈ ఆలయం వచ్చేసి నంద్యాల నుంచి 17 కిలోమీటర్లు మరియు మహానంది నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తారు. విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఎడం వైపు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ కారణంగానే ఈ స్వామివారికి విష్ణు నందీశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడి స్వామివారికి పక్కనే మరొక ఆలయంలో శ్రీ భవానీదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న నందిని నిజమైన నంది అనుకొని ఒక పులి వచ్చేసి దీని మీద దాడి చేసిందట. సో అందువల్ల మనకు ఈ నంది మీద ఇక్కడ చిన్న గాయంలాగా అయితే మనకు కనబడుతుంది చూడండి. ఈ ఆలయ సమీపంలో మనం పురాతన కాలం నాటి ఒక కోనేరును చూడవచ్చు. ఇక్కడి ఆలయానికి సమీపంలో ఒక సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. అందులో భక్తులు స్నానం చేసి ఇక్కడి విష్ణు నందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమర్చిపోతారు.
నవనందులలో 6వ నంది మహానంది. ఇక్కడ స్వామివారు మహానందీశ్వరుడుగా, అమ్మవారు కామేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి ఈ ప్రాంతంలో ఈశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండేవాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అని చెప్పగా అతడు, పరమేశ్వర, నీవు ఇచ్చట నివాసముండి నిరంతరం నా సేవలు అందుకోవాలి అని కోరాడట. అందుకు అంగీకరించిన పరమేశ్వరుడు ఇక్కడ పుట్టలో వెలిశాడు. ఆ పుట్టలో నుంచి తరువాత ఒక బాలుడు వెలికి రాగా అతన్ని మహానందుడు అని పేరు పెట్టి ఆ ఋషి దంపతులు పెంచుకున్నారు. ఆ బాలుడే పెరిగి పెద్దయి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రదేశము నీ పేరు మీదుగా ప్రసిద్ధికెక్కగలదు అని వరమిచ్చాడు. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు ఈ ప్రాంతంలోని నవక్షేత్రాలలో లింగ స్వరూపుడై ఉంటానని, గంగ ఇచ్చట పవిత్ర వాహినియే నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందని వరమిచ్చారు. ఆనాటి నుండి ఈ క్షేత్రము మహానంది క్షేత్రంగా పేరు పొందినట్లు తెలుస్తుంది. మరి ఒక కథ ప్రకారం ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని నందుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు ఒక గోవుల మంద ఉండేది. ఆ మంద ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేదట. ఆ గోవుల మందలో ఒక కపిల గోవు మారేడు చెట్టు కింద ఉన్న ఒక పుట్ట మీద ప్రతిరోజు పాలను వర్షిస్తూ ఉండేది. దీన్ని చూసిన ఆవుల కాపరి ఈ విషయాన్ని రాజుకు చెప్తాడు. ఆ దృశ్యాన్ని చూడాలనుకొని నందమహారాజు గోపాలుని వెంట ఈ అడవికి వస్తాడు. సో ఆ రాజు ఎప్పుడైతే ఈ అడవికి వస్తాడో అప్పుడు ఆ గోవు వచ్చేసి పుట్ట మీద పాలను వదులుతూ ఉంటుంది. సో ఆ దృశ్యాన్ని చూసిన రాజు ఆశ్చర్యపోయి ఆ గోవు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆ గోవు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన శబ్దం వల్ల ఆవు బెదిరిపోయి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆవు కాలు వచ్చేసి పుట్ట మీద పెడుతుంది. సో ఆ పుట్ట మీద పెట్టినప్పుడు ఆవు కాలు అనేది వచ్చేసి ఆ పుట్టలో మనకు దిగబడిపోతుంది అనమాట. సో ఆ దిగబడిపోయినప్పుడు ఆ పుట్ట అనేది రాయిలాగా మారిపోతుంది. సో ఆ పుట్ట అనేది ఎప్పుడైతే రాయిలాగా మారిపోతుందో ఆ రాజు వచ్చేసి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు కలలో పరమేశ్వరుడు కనిపించి ఆ పుట్టలో తాను స్వయంభూగా ఉన్నట్లు ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆదేశించాడట. ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మహానంది క్షేత్రంలో ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయాన్ని ఆ రాజు నిర్మించారని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మహానంది క్షేత్రంతో కలిపి ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో నవనందులను అతను ప్రతిష్ఠించాడు. ఇక్కడ నవనందీశ్వర స్వామి ఆలయాలు ఉండడం వల్ల ఈ ప్రదేశానికి నందియాల అని పేరు వచ్చింది. మనం ఆలయం లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు లోపల బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాలు అయితే దర్శనమిస్తాయి. సో ముందుగా మనకు బ్రహ్మ, విష్ణు గుండాలు అయితే దర్శనమిస్తాయి. సో మరికొద్దిగా లోపలికి వెళ్తే కనుక మనకు రుద్రగుండం అనేది దర్శనమిస్తుంది. అంతేకాకుండా మనకు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాల్లో నీరు అనేది చాలా స్పష్టంగా అయితే ఉంటుంది. మనకు లోపల రూపాయి బిళ్ళ కానీ పినిసుది కానీ వేసినప్పుడు మనకు పైకి చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద మనకు ఎల్లప్పుడూ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదొక విశిష్టతగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న కామేశ్వరి దేవి ఆలయం ఎదుట మనకు శ్రీచక్రం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఈ ఆలయం పరిసర ప్రాంగణంలోనే పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో మారేడు చెట్టు ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైనది. ఆ చెట్టు యొక్క ఆకులనే ప్రతిరోజు కూడా శివార్చనకు ఉపయోగిస్తూ ఉంటారట. నవనందులలో 7వ నంది వినాయక నంది. ఈ ఆలయం మహానందీశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంటుంది. మహానందీశ్వర స్వామి ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తర్వాత ఎడం పక్కన మనకు ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో శ్రీ వినాయక నందీశ్వర స్వామి వారు కొలువుదీరి ఉన్నారు. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు వెలిశారట. అందువల్ల ఈ స్వామివారిని వినాయక నందీశ్వరునిగా పిలుస్తున్నారు. నాగఫణాఫణి చిత్రంగా ఇక్కడ మనకు స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వర స్వామివారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. నవనందులలో 8వ నంది గరుడ నంది. ఈ ఆలయం మహానంది క్షేత్రానికి సమీపంలో ఉంటుంది.
ఈ ఆలయం వచ్చేసి మహానంది ప్రధాన ఆలయానికి ఎదురుగా 200 మీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం గరుత్మంతుడు తన తల్లి అయిన వినుతాదేవి దాస్య విముక్తి కోసం అమృత కలశాన్ని తెచ్చేందుకు బయలుదేరే ముందు ఆ పనిలో విజయం కలగాలని ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని చెప్తారు. గరుత్మంతుని తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఇక్కడ గరుడ నందీశ్వర స్వామి వారిగా వెలిశారట. నవనందులలో చివరి నంది అయిన 9వ నంది ఈ సూర్యనంది ఆలయం. ఈ ఆలయము చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మహానంది నుంచి నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో తమడపల్లెకు దక్షిణం వైపు 2 కిలోమీటర్ల దూరంలో ఈ సూర్యనంది ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలో సూర్యుడు శివుడు గురించి తపస్సు చేసి ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ కారణంగా ఈ స్వామివారిని సూర్యనందీశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని స్వామివారి నుదుటన ఉదయాన్నే సూర్యకిరణాలు పడటాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి స్వామివారికి పక్కనే మరొక ఆలయంలో శ్రీ గౌరీ పరమేశ్వరీదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. కాశీ క్షేత్రంను సందర్శించలేకపోయినటువంటి వారు నంద్యాలలోని సాక్షి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఈ నవనందులను ప్రదక్షిణం చేస్తే కాశీ క్షేత్రయాత్ర ఫలితం కలుగుతుందని చెప్తారు. నవనందుల దర్శనం వలన నవవిధ ఫలితాలు కలుగుతాయట. అంటే ధనం, ధాన్యం, సంతానం, వివాహం, భోగము, భాగ్యము, కీర్తి, ఇష్టకామితార్థము, మోక్షము ఇవన్నీ ఫలితాలు కలుగుతాయట. ఇప్పుడు మనం ఈ మహానంది క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ మహానంది క్షేత్రానికి డైరెక్ట్గా మనకు బస్సులు అందుబాటులో లేవు. సో మీరు మహానంది చేరుకోవాలంటే ముందుగా ఇక్కడికి సమీపంలో ఉన్న నంద్యాల పట్టణానికి అయితే చేరుకోవాలి. సో నంద్యాల నుంచి ఈ మహానంది వచ్చేసి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి మనకు ఉదయం 5 గంటల నుండి మనకు బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఈ మహానంది చేరుకోవడానికి. మీరు మహానందిలో స్టే చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు టీటీడీ గెస్ట్ హౌసెస్ మరియు ప్రైవేట్ లాడ్జెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మహానంది క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.